హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరు మహిళలు అర్హులు, ఎవరికి ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500 రూపాయలు వస్తాయి, అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ పథకం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో తప్పకుండా వీడియోని చివరిదాకా చూసి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం లేవో అన్ని తెలుసుకొని ముందే రెడీ చేసుకొని పెట్టుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ముందుగా ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3300 కోట్ల బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. దీనికి మనకు మహిళలు మాత్రమే అర్హులు, అది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారు మాత్రమే అర్హులు అనమాట. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని మహిళలు తెలంగాణకు కోడలుగా వచ్చినా కూడా వాళ్ళు అర్హత కాదు అనమాట. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఆ అడ్రస్ ప్రూఫ్ అక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది రావడం జరుగుతుంది. అయితే ఇది మహిళలకు మాత్రమే చెప్పాను కదా. అయితే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వరకు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హులుగా ఉంటారు. అంటే 18 సంవత్సరాల నుంచి, అంటే 18 సంవత్సరాలు ఉన్నవారు కాదు, 18 సంవత్సరాలు దాటి అంటే 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు, అంటే 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కాదు, 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ మహిళలు అనేది ఈ పథకానికి అర్హులుగా గుర్తించుకుంటారనమాట. దీంట్లో ఈ పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలు వస్తుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళ అకౌంట్లో వేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ పథకానికి సంబంధించి ఏ కులానికి సంబంధించిన వాళ్లకు ఈ పథకం వస్తుంది అంటే దాదాపుగా అన్ని కులాల వారికి మహిళలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఓసీ వాళ్లకు, జనరల్ వాళ్లకు మరి ఈ పథకం వర్తిస్తుందా లేదా అనేది కూడా ఈ పథకము ప్రారంభించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక క్లారిటీ అనేది ఇస్తుంది అనమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ పథకం రావాలంటే మీకు ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే మాత్రం ఏ పథకమైనా, ఇది ఒక్క పథకమని కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ పథకమైనా చూడంగా ఆ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది ఖచ్చితంగా ఉండేలా మీరు ముందే చూసుకొని అప్పుడు ఈ పథకానికి మీరు అర్హులు అనేది వస్తారన్నమాట. అలాగే ఇక్కడ ఇన్కమ్ సైడ్ చూసుకున్నట్టయితే గ్రామాల్లో ఉండేవారు నెలకు 10,000 రూపాయల చొప్పున, పట్టణాల్లో ఉండేవారు నెలకు 12,000 రూపాయల చొప్పున ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. అలాగే మీకు అర్బన్ ఏరియాలో 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే 1000 స్క్వేర్ ఫీట్ల కంటే ఎక్కువ ఇల్లు ఉంటే కూడా మీకు ఈ పథకం అనేది వర్తించడం జరగదన్నమాట. అయితే ఇక్కడ ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం కావాలి అని ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఈ డాక్యుమెంట్స్లో ముఖ్యమైనది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఆధార్ కార్డులో మీ పేరు, మీ పుట్టిన తేదీ, మీ అడ్రస్ అనేది చిరునామా కూడా ఖచ్చితంగా అన్ని క్లియర్గా కరెక్ట్గా ఉండేలా మీరు చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే మీ ఆధార్ కార్డులో కూడా ఒక తప్పు ఉంటే దాన్ని కూడా మీరు ముందే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని అక్కడ అడ్రస్ ప్రూఫ్ చేంజ్ ఉందా, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందా, మీ పేరే తప్పు ఉందా అని ముందే చూసుకొని మీరు ముందే కరెక్షన్ చేసుకొని పెట్టుకోండి. ఏ పథకం వచ్చినా ముందు డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా ఉంటేనే ఆ పథకానికి మీరు అర్హులు అనేది సాధించడం జరుగుతుందన్నమాట. దీంతో ఆ తర్వాత ఈ డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్న తర్వాత, అంటే అడ్రస్ ప్రూఫ్ మీరు కరెక్ట్గా ఉన్న తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీ పేరు ఉందా లేదా చూసుకోవాలి. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఆ పథకం స్టార్ట్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒక వారం రోజుల లోపలే ఇస్తారనమాట. సో దానికి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ వాళ్ళు ఈ కుల ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా పెట్టాలి. అయితే ఈ కుల ధృవీకరణ పత్రం అనేది రావడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీరు ముందే ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఆ కుల ధృవీకరణ పత్రం అనేది రావడం జరుగుతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒక వారంలో వస్తుంది కాబట్టి పెద్ద టెన్షన్ ఉండదు. స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీరు ముందే అప్లికేషన్ పెట్టుకొని ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ముందే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు మనకు ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 తారీఖు వరకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేది మళ్ళీ కొత్తగా పంపిణీ చేస్తున్నారు. సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేదో మీరు ఆ స్మార్ట్ రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ పెట్టుకొని ఆ రేషన్ కార్డులు తెచ్చుకోండి. రేషన్ కార్డులు అనేది చాలా ఇంపార్టెంట్. సో రేషన్ కార్డులు మీరు ముందే అప్లికేషన్ తీసుకొని పెట్టుకోండి అనమాట. అలాగే మనకు బ్యాంక్ పాస్బుక్ అయితే ఉండాలి. అలాగే బ్యాంక్ వివరాలు కూడా ఇక్కడ మీకు ఈ పథకంకి సంబంధించి అడుగుతారనమాట. అలాగే మీకు పాన్ కార్డు ఇది ఉన్నా లేకున్నా పెద్దగా మ్యాండేటరీ అయితే కాదు, బట్ ఉంటే మంచిదే. లేకపోతే మాత్రం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం అయితే మీకు లేదు. లేకుంటే వదిలేయండి. కాబట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డు కూడా పెట్టండి.
ఎలాగో బ్యాంక్ మీరు డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి బ్యాంకు ఆ అకౌంట్లో ఉన్న ప్రతి వారు కూడా ఇప్పుడు పాన్ కార్డ్ ఎలాగో అడుగుతున్నారు ఈ కేవైసీ కోసం కాబట్టి. సో అందరి దగ్గర పాన్ కార్డులు ఉంటాయి, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే మొబైల్ నెంబర్ ఓటీపీ కోసం కూడా మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో పర్మనెంట్ మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పథకం ఎప్పుడు వస్తుంది అనేది కూడా. ఎందుకంటే మొన్న మనకు రీసెంట్గా లోకేష్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అచ్చిబాబు గారు అండి, ఇలా చాలామంది కూడా ఈ పథకం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇది ఒక నెల అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా పథకాన్ని స్టార్ట్ చేయాల్సిందే. బట్ చేస్తారు కూడా, ఒక నెల అటు ఇటు అవుతుందేమో కానీ పథకం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ పథకం ఎప్పుడు వస్తుంది అని చూసుకున్నట్టయితే మనకు ఆగస్టు 15వ తేదీ నుంచి మనకు మహిళా స్త్రీశక్తి అనే ఒక పథకం అనేది ప్రారంభమవుతుంది. అంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఈ పథకం అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఆడబిడ్డ పథకం ప్రారంభించే పనులు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది. సో ఖచ్చితంగా మనకు ఈ నెల ఆగస్టు కాకపోయినా నెక్స్ట్ సెప్టెంబర్ నెలాఖరులోగా ఖచ్చితంగా ఈ పథకం అనేది ప్రారంభిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం అనేది మనకి ఇంకా క్లారిటీ అనేది రాలేదన్నమాట. ఖచ్చితంగా మనకు సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పుడు మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. అయితే ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వీటికి ఈ డాక్యుమెంట్స్ కావాలి, వీళ్ళు అర్హులు అని మాత్రం చెప్తున్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 4 వీలర్ అయితే ఉండకూడదు. అంటే 4 వీలర్ అంటే ఇక్కడ చూడండి, కొంతమంది ట్యాక్సీలు తెచ్చుకొని కూడా నడిపించుకుంటారు బతుకుదెరువు కోసం, వాళ్ళు కాదండి. సొంత విలాసాల కోసం కారు తెచ్చుకొని, అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కారు తెచ్చుకొని సొంత విలాసాల కోసం వాడుకునే వాళ్లకు ఈ పథకం అనేది వర్తించదు. అలాగే ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్న కూడా వర్తించదు. అలాగే ఆల్రెడీ ప్రభుత్వం నుంచి వేరే వేరే పథకాలు మీరు పొందుతున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తించదు. ఎందుకంటే ఒకే కుటుంబంలో అన్ని పథకాలు ఇవ్వలేరు కదా, అలా ఇవ్వాలంటే గవర్నమెంట్ కూడా లాస్ అవుతుంది. అలాగే వేరే వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా ఆ అవకాశం కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఎవరైతే మనకు భరోసా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, లేకపోతే అన్నదాత సుఖీభవ కానివ్వండి, లేకపోతే ఆడబిడ్డ నిధి పథకం కానివ్వండి, ఇలా పథకాలు ఎవరైనా వాళ్ళ ఇంట్లో వస్తున్నట్టయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి వస్తున్నట్టయితే వీళ్ళకు ఈ అన్నదాత సుఖీభవ కానివ్వండి, లేకపోతే ఈ ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, ఇలాంటి పథకాలు కానీ వస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ పథకానికైతే మీరు అర్హులుగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది కేవలం బడుగు వర్గాలకు, అంటే ఆదాయంలో వెనుకబడిన వారికి మాత్రమే, వెనుకబడిన వర్గాలకు మాత్రమే, ఈ పేదవారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా చూస్తున్నారు. కాబట్టి సో నెలకు 1500 రూపాయలు చొప్పున వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుంది కాబట్టి మాత్రమే, ఆ పేదవారి కోసం మాత్రమే ఈ పథకం ఉంది. కాబట్టి ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఉద్యోగులు, రిటైర్ అయిన వాళ్ళు, కార్లు తెచ్చుకొని ఉన్నవాళ్ళు, లేదా భూములు బాగా ఉన్నవాళ్ళు, ఇండ్లు బాగా కట్టుకున్న వాళ్ళు, ఇలాంటి వారి కోసం మాత్రం ఈ పథకం కాదు. కాబట్టి సో దీనికి సంబంధించిన రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఈసారి పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మనకు పథకం ప్రారంభించిన తర్వాత ఏంటి రూల్స్ ఎలా పెడుతున్నారు అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన తెలుగు స్కీమ్స్ గైడ్లో మీకు పెడుతూనే ఉంటాను. తప్పకుండా మీకు అందరూ కూడా అందుబాటులోకి వస్తుంటాయి. అందరికీ నమస్కారం.